Hello dear students, welcome back to our channel. మనం 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి 50 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు మనము 26th డే ఏదైతే ఉందో 26th డేకి సంబంధించి మనము ఇంగ్లీష్ అన్సీన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దీనిని మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ప్యాసేజ్ని సాల్వ్ చేసేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనే విషయం మీద మీకు చాలాసార్లు నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్యాసేజ్ ఏంటంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ ప్యాసేజ్ని మీరు గమనించండి. రైట్, సో ఇక్కడ మనకి ప్యాసేజ్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దామండి. చైల్డ్ లేబర్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో చూడండి, మనకి ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది మీకు కంటెక్స్ట్ దేని గురించి మాట్లాడుతూ ఉన్నామో. దేని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే చైల్డ్ లేబర్ ఏదండి, చైల్డ్ లేబర్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ చైల్డ్ లేబర్? చైల్డ్ లేబర్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, 14 years కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎలాంటి స్కూల్స్లో కానీ లేదా ఎలాంటి ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పని చేయకుండా కేవలం 14 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలు ఏదైనా ఒక పనిలో కార్మికులుగా చేరడం లేదా లేబర్గా చేరితే వాళ్ళని మనం ఏమంటామంటే చైల్డ్ లేబర్ అంటాం. ఈ చైల్డ్ లేబర్లో మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఇన్క్లూజివ్స్. అంటే ఎవరిని ఆడ లేదా మగవారిని తీసుకున్నా కానీ మొత్తానికి 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండే పిల్లలను ఈ కార్మికులుగా పనిచేసే వారిని మనము చైల్డ్ లేబర్స్ అంటాం. ఏమంటామండి? చైల్డ్ లేబర్స్. అయితే ఇప్పుడు చూడండి, చైల్డ్ లేబర్ ఈజ్ ఏ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో చూడండి, ఇక్కడ ఏమన్నారండి, ప్యాసేజ్ కనిపిస్తూ ఉంది కదా. చైల్డ్ లేబర్ ఈజ్ ఏ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. సో ఇక్కడ మనకి హ్యూమన్ రైట్ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్కి యాజ్ ఏ హ్యూమన్గా మన హ్యూమన్ బీయింగ్స్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ సమ్ రైట్స్. అంటే కొన్ని హక్కులను మనకి ఇవ్వడం జరిగింది, కొన్ని రైట్స్. సో అందులో ఒక రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ దీన్ని స్వతంత్రపు హక్కు అంటారు. అంటే ఈ స్వతంత్ర భారతదేశం ఇండిపెండెంట్ ఇండియాలో మనం ఎలా అయినా ఉండొచ్చు, మనకు నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, నచ్చిన కులంలో ఉండవచ్చు, నచ్చిన ప్రాంతంలో నివసించవచ్చు, నచ్చిన బట్టలను వేసుకోవచ్చు, నచ్చినట్టుగా ఉండొచ్చు. ఓకేనా? ఎప్పటిదాకా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్స్ని క్రాస్ చేయకుండా ఉండేదాకా. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఏమంటున్నారు, చైల్డ్ లేబర్ ఈజ్ అ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. హ్యూమన్ రైట్స్లో భాగంగా ఈ హ్యూమన్ రైట్స్ని వయలేట్ చేసినట్టుగా చెప్తా ఉన్నాను. ఏంటి? చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అనేవారు ఈజ్ ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ని వైలెంట్ చేసినట్టుగా, హింసించినట్టుగా మనకి చైల్డ్ లేబర్ ఇక్కడ చెప్తా ఉన్నాం. తర్వాత ఏంటండి, ఇట్ హ్యాంపర్స్ ద చైల్డ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. సో ఇదేం చేస్తుందండి, ఈ చైల్డ్ లేబర్స్ అని పిలుస్తుంది ఏదైతే ఉందో, ఇట్ హ్యాంపర్స్ మీన్స్ ఇట్ డెవలప్స్ ఆర్ ఇట్ ప్రమోట్స్ ఆర్ ఇట్ హెల్ప్స్. ఓకేనా? ప్రమోట్స్ ఆర్ డెవలప్స్ ఆర్ హెల్ప్, దీనికి అర్థంగా మనం ఇది చెప్తా ఉన్నాం. ఓకేనా? ఇట్ హ్యాంపర్స్, దేనికి హ్యాంపర్ చేస్తుందంట, ద చైల్డ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్. అంటే శారీరక అభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ మానసిక అభివృద్ధి, బ్రెయిన్కి అంటే మన ఆలోచన విధానాలని ప్రభావితం చేస్తూ ఉందన్నమాట. ఏది? చైల్డ్ లేబర్ని. చిల్డ్రన్స్ ఆర్ మేడ్ టు వర్క్ యాజ్ డొమెస్టిక్ సర్వెంట్స్. సో ఈ పిల్లలు అనేవారు ఎవరైతే ఉన్నారో, ఈ చిల్డ్రన్ అనేవారు ఎవరైతే ఉన్నారో, ఈ చిల్డ్రన్స్ నాన్న చూడండి, వీళ్ళని డొమెస్టిక్ వర్క్స్ కింద, అంటే ఈ కార్యకలాపాలు మనకి ఆఫీసుల్లో లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రకరకాల ఫీల్డ్స్లోని వీళ్ళ కార్మికులుగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎట్లా అక్కడ ఉన్నటువంటి పనులు చేయడానికి. సో అందుకే మనం ఏమంటున్నాం, ఈ చైల్డ్ లేబర్స్ని దేనికోసం వాడుతున్నారండి, డొమెస్టిక్ పర్పస్లో వాడుతూ ఉన్నారన్నమాట. ఓకేనా? తర్వాత ఏంటి, దే ఆర్ ఆల్సో ఎంప్లాయిడ్ ఇన్ హోటల్స్, వర్క్షాప్స్. సో ఈ చిల్డ్రన్ అనేవారు ఎక్కువగా ఎక్కడ పనిచేస్తున్నారండి, వర్క్షాప్స్లో, అదేవిధంగా హోటల్స్లో. ఓకేనమ్మా? హోటల్స్. తర్వాత సర్వీస్ స్టేషన్స్. అంటే సర్వీస్ స్టేషన్స్ అంటే ఏంటండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ని ఇచ్చే సేవనిచ్చేటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టీసీ కాంప్లెక్సెస్లో కానీ లేదా వేరు చారిటీస్లో కానీ ఇక్కడ సర్వెంట్స్గా యూజ్ చేస్తూ ఉంటారు చిల్డ్రన్స్. ఓకేనా? సో సర్వీస్ స్టేషన్స్, షాప్స్ అండ్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఏంటండి, సర్వీస్ స్టేషన్స్,
తర్వాత షాప్స్, తర్వాత ఎక్కడ వాడుతూ ఉన్నారు, కన్స్ట్రక్షన్ సైట్స్. ఎక్కడండి, కన్స్ట్రక్షన్ సైట్స్ అంటే నిర్మాణ రంగంలో వీళ్ళని యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. అయితే తర్వాత ఏంటి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, ఓకేనా, దేని ప్రకారంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా, సేస్ ఏం చెప్తుందంట, నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years, అంటే నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years షెల్ బీ ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్. సో చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే చిల్డ్రన్ విత్ బిలో 14 years, చిల్డ్రన్ విత్ బిలో 14 years, 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంట, షెల్ నాట్ బి, చూడండి, నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years షెల్ బి ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్. 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫ్యాక్టరీస్లో కానీ, ఎలాంటి మైన్స్ అంటే త్రవ్వకాలు చేస్తారు కదా, సో మైన్స్లో కానీ, అదేవిధంగా ఎంప్లాయిడ్ ఎనీ హజార్డస్ ఎంప్లాయ్మెంట్, ఇంకా హజార్డ్ అంటే కొంచెం భయంకరమైనటువంటి లేదా దానివల్ల నష్టం కలిగించే ఆరోగ్యాన్ని కానీ, హెల్త్ని కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా డిస్టర్బ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కలిపి మనం హజార్డస్ ఎంప్లాయ్మెంట్ అంటాం. హజార్డస్ ఎంప్లాయ్మెంట్లో కానీ లేదా ఫ్యాక్టరీస్లో కానీ, మైన్స్లో కానీ ఈ 14 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయకూడదు అని చెప్పి ఎవరు చెప్పారండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఎవరు చెప్పారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి, చైల్డ్ లేబర్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ అండ్ ఇఫ్ పాసిబుల్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్. సో చైల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు ఎవరైతే చూడండి షాప్స్లో పనిచేస్తూ ఉంటారో, 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు షాప్స్లో, హోటల్స్లో, రెస్టారెంట్లో, సర్వీస్ స్టేషన్స్లో, షాప్స్లో పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో ఆ చైల్డ్ లేబర్ని మనం ఏం చేయాలంటే రెస్ట్రిక్ట్ చేయాలి. రెస్ట్రిక్ట్ చేయడం అంటే టు స్టాప్ దర్ యాక్టివిటీ, రెస్ట్రిక్ట్ చేయాలి. తర్వాత ఏంటి, ఇఫ్ పాసిబుల్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే కనుక వాళ్ళని ఆపడమే కాదు పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, అంతం చేయాలి. అంటే పూర్తిగా చైల్డ్ లేబర్స్ అని లేకుండా మనం చేయగలగాలి. ఇండియన్ గవర్నమెంట్ చేస్తూ ఉంది కానీ ఇండియా అనేది ఇట్ ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, ఇట్ ఈజ్ నాట్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతూ వస్తున్నట్టు దేశము. ఇండియా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా. ఎందులో, పాపులేషన్లో. ఎంప్లాయ్మెంట్ తక్కువ, అదేవిధంగా ఇన్కమ్ సోర్సెస్ తక్కువ కాబట్టి ఒక ఇంట్లో ఫాదర్ ఒక్కరే కష్టపడితే బయట సరిపోద్ది బయట దేశాల్లో. మరి ఇక్కడ ఫాదరు, మదరు, అదేవిధంగా ఇద్దరు కష్టపడితే కనుక మనకు కావాల్సిన ఇన్కమ్ అనేది రాదు. లేదా ఒకరే కష్టపడితే ఎక్కువ శాలరీ రావాలి. సో దాని నుంచి గెట్ రీడ్ అవ్వడానికి ఏం చేస్తున్నారు, పిల్లలు కూడా మనకేంటంటే చైల్డ్ లేబరర్స్గా మారుతూ ఉన్నారన్నమాట. అలా జరగకూడదు అని చెప్పేది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. సో ఎరాడికేట్, రెస్ట్రిక్ట్ అయినా చేయాలి, లేదా ఒకవేళ కుదిరితే కనుక ఎరాడికేట్ చేయాలి. రెస్ట్రిక్ట్ చేయడం అంటే కొద్ది కాలం ఆపడం, అట్లా కాకుండా ఎరాడికేట్ అంటే పూర్తిగా ఆపేయడం అనమాట. ఓకేనా, అట్లనే చేయాలి. తర్వాత ఏంటి, ఇట్ ఈజ్ ఎ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లం. ఇదేంటి, ఏ ప్రాబ్లం అంట, దేంతో కంపేర్ చేస్తున్నారు, ఇట్ ఈజ్ ఎ సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ప్రాబ్లం. ఇది ఒక సామాజికపరమైనటువంటి ఆర్థికపరమైన ప్రాబ్లం. సోషల్ ఎకనామిక్ అంటే ఏంటంటే సింపుల్గా ఎకనామిక్ ప్రాబ్లం అంటే చూడండి 14 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలు నాన్న ఒకవేళ పని చేసుకుంటూ బతికితే వారు తెచ్చినటువంటి డబ్బులు వారికే సరిపోతాయి. అంటే వాళ్ళు బయటికి ఏమైనా చేయగలుగుతారా, ఇంకా ఆ డబ్బులతో ఏమైనా సర్వీస్ ఇవ్వగలరా, ఏమీ ఇవ్వలేరు. ఒకవేళ 14 సంవత్సరాల లోపల వయసు పిల్లలు బాగా చదివి, ఇంటర్మీడియట్ కాలేజ్ చదివి, డిగ్రీ చదివి, బాగా చదివి సక్సెస్ అయ్యి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయ్యారు అనుకోండి, అయితే వాళ్ళు ఎంత గ్రేట్ సర్వీస్ ఇవ్వగలుగుతారు దేశానికి. ఎంతమంది ఆ ఒక ఐఏఎస్ ఇంకెంతమంది ఐఏఎస్ని తయారు చేయగలుగుతాడు, ఒక ఐఏఎస్ చాలామందిని ఐపీఎస్ని తయారు చేయగలుగుతాడు కదా. లేదా ఒక గవర్నమెంట్ టీచర్ అవుతారు, గవర్నమెంట్ టీచర్ అయితే అలాంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్ని, ఇంజనీర్స్ని, అలా మ్యాథమెటిషియన్స్ని, అదేవిధంగా గొప్ప గొప్ప రీసెర్చ్ సైంటిస్టులని అందరినీ తయారు చేయగలుగుతారు కదా. అలా చేయకపోతే చైల్డ్ లేబర్ వారి కోసం వారు పనిచేస్తే ఇండియాలో ఏమవుతుందండి, సోషియో అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. అంతే కదా, రైట్. తర్వాత చూడండి, ఇట్ ఈస్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్ ఫర్ ద నేషన్ రిక్వైర్స్ క్లోజ్ అనాలిసిస్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్. దీనికి ఏం చేయాలంట అంటే దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలండి, అనాలిసిస్ చేయాలి. మొదటగా అనాలిసిస్ అంటే ఎందుకు చైల్డ్ లేబర్స్గా మారాల్సి వస్తుందని ఒకటి. రెండోది ఏంటంటే
అంటే చైల్డ్ లేబర్స్కి ఎందుకు మారాల్సి వస్తుంది అంటే అనాలిసిస్ చేయాలి. అదేవిధంగా దీని ప్రాక్టికల్ సొల్యూషన్ కూడా తీసుకోవాలి. ప్రాక్టికల్ సొల్యూషన్ అంటే ఏదో దానికి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకోవాలన్నమాట. దాన్ని ఆపడానికి, ఈ చైల్డ్ లేబర్స్గా లేకుండా ఉండడానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? సో ప్రాక్టికల్ సొల్యూషన్ ఉండాలంట. ఎనీవన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ ప్రమోటింగ్ దిస్ యాక్ట్ షుడ్ బి పనిష్డ్ అకార్డింగ్ టు లా. చట్టం ప్రకారంగా ఎవరైతే వీళ్ళకి చైల్డ్ లేబర్స్గా మారుస్తారో వారికి ఏం చేయాలంట? పనిష్మెంట్ అనేది ఇవ్వాలని చెప్తాను. ఇది ప్యాసేజ్ మీనింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్లోజెస్ట్ మీనింగ్ ఆఫ్ ద వైలేషన్? ఓకేనా? సో వైలేషన్ అనేది ఏదైతే, వైలేషన్కి క్లోజెస్ట్ మీనింగ్ ఏంటి? హింసించడం అనేది ఏదైతే దానికి మీనింగ్ ఏంటి చూడండి. ఫస్ట్ వన్ గివింగ్ రెస్పెక్ట్ ఇవ్వడమా? కాదు. ఆప్షన్ బి బ్రీచ్, భయపెట్టడమా? ఆప్షన్ బి. ఆప్షన్ సి బీయింగ్ ఫన్నీ, నవ్వించడమా? ఆప్షన్ డి బీయింగ్ ఫ్రెండ్లీగా ఉండడమా? వైలెన్స్ అంటే ఏంటి? బ్రీచ్, భయపెట్టడం, హింసించడం అనమాట. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ బి. సో 186 మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి మనం బి ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామా? చైల్డ్ లేబర్ హ్యాంపర్స్ డాష్ ఆఫ్ ఎ చైల్డ్. చైల్డ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చైల్డ్కి ఏం ఎఫెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం మనము. చూడండి, చైల్డ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది అనమాట. ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, ఓకేనా? సో ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. హియర్ ద ఆప్షన్ ఏ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, ఆప్షన్ బి స్కెడ్యూల్, ఆప్షన్ సి నాలెడ్జ్, ఆప్షన్ డి స్పిరిచువల్ గ్రోత్. అంటే స్పిరిచువల్ గ్రోత్ ఇక్కడ ఉన్నట్టు 4 ఆప్షన్లో రైట్ ఆప్షన్ మనం ఏం తీసుకుంటాం? ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ అవుతుంది. సో సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుద్ది? ఏ అవుద్ది. ఓకేనా? వాట్ ఈస్ ద థర్డ్ వన్ చూడండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ షుడ్ హ్యాపెన్ టు పీపుల్ హూ ఎంప్లాయ్ చిల్డ్రన్. సో ఈ పిల్లలను లేబర్స్గా మారిస్తే వాళ్ళకి ఏమైందండి? అకార్డింగ్ టు లా ప్రకారం వాళ్ళకి ఏం చేస్తారండి? పనిష్మెంట్ ఇస్తారన్నమాట. సో ఆప్షన్ 3 యొక్క ఆన్సర్ చూడండి. 3 యొక్క ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏ దే షుడ్ గెట్ వార్నింగ్ ఇస్తారా? కాదు. సెకండ్ ఏంటి? దే షుడ్ బి పనిష్డ్ అకార్డింగ్ టు లా ప్రకారంగా పనిష్ చేయబడతారంటే ఎస్ అని చెప్పాలి. దే షుడ్ బి స్కోల్డెడ్, తిట్టబడతారా? ఆప్షన్ సి రాంగ్. ఆప్షన్ డి నథింగ్ షుడ్ బి డన్ విత్ దెమ్, ఏమీ చేయరంట, చేస్తారు, పనిష్మెంట్ ఇస్తారన్నమాట. సో థర్డ్ వన్ ఆప్షన్ ఏంటండి? థర్డ్ వన్ ఆన్సర్ ఏంటంటే బి. ఓకే, మరి ఫోర్త్ వన్ చూద్దామా? ఫోర్త్ వన్ the line no child below the age of 14 years shall be employed to work in any factory or mine or employed in any hazardous employment. సో ఈ హజార్డస్ ఎంప్లాయ్మెంట్ ఎవరు కూడా పని చేయకూడదని చెప్పినటువంటిది ఎవరండి? 14 years బిలో ఉండే పిల్లలు పని చేయకూడదని చెప్పింది ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరండి? ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ద రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఏంటి? సి అవుద్ది. ఆప్షన్ డి చూడండి. విచ్ వర్డ్ ఫ్రమ్ ది అబవ్ ప్యాసేజ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ టు హెల్ప్ అనే పదానికి, ఓకేనండి చూడండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ టు హెల్ప్ అనే పదానికి ఆపోజిట్ ఏంటంటే హ్యాంపర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్ప్ అనే దానికన్నా ప్రమోట్స్ అనే పదం తీసుకుని డెవలప్స్. ఓకేనా? హెల్ప్ అనే పదానికి ఆపోజిట్ హ్యాంపర్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటంటే సి. ఐదోది ఆప్షన్ డి క్వశ్చన్ ఏంటి? సి. లేదా ఐదో క్వశ్చన్ ఆన్సర్ సి అవుద్ది అనమాట. సో రైట్ ఆన్సర్ ఈజ్ సి. ఇది ప్యాసేజ్ యొక్క కంప్లీట్ మీనింగ్. సో ఇది ఒకసారి వీడియో పాస్ చేసుకుని నీట్గా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.